సూపర్ టేస్టీ అండ్ సూపర్ హెల్తీ ఎర్రనూక కిచిడి లేదా ఎర్రనూక ఉప్మా అనండి, ఏదైనా పిలుచుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. వెరీ వెరీ న్యూట్రిషియస్ అండి. ఇంకా దాని గురించి నేను బాణలు పెట్టేసుకున్నాను. దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. 2 ఇలాచి వేసుకున్నాను, ఒక స్టార్ అనియన్ వేసుకున్నాను, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 లవంగాలు, అదే విధంగా బిర్యానీ ఆకు జస్ట్ అట్లా కట్ చేసి వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకుంటున్నామండి. ఇంకా ఈ మసాలా దినుసులన్నీ ఒక్క నిమిషం పాటు వేగిన తర్వాత దీంట్లో స్లిట్ చేసినటువంటి పచ్చిమిర్చి ఒక 5-6 యాడ్ చేసుకుంటాము. దాంతో పాటుగా ఒక చిన్న సైజ్ ఆనియన్ చీలికల్లా కట్ చేసుకుని అది యాడ్ చేసేసుకుంటామండి. యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ అట్లా ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుంటాం. ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా 1 by 1 వెజిటబుల్స్ అన్ని యాడ్ చేసేస్తామండి. చాలా చాలా హెల్దీ అనమాట. మనకి అన్ని రకాల వెజిటబుల్స్, అదే విధంగా ప్రోటీన్ సోర్స్ అయినటువంటి శనగలు కానీ, లేదా పెసరపప్పు నానబెట్టుకుని కానీ, లేదా బఠానీ కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు క్యారెట్ చక్రాలు వేసుకున్నాను. 2 క్యారెట్లు తీసుకున్నానండి. ఇంక ఇప్పుడు ఒక గుప్పుడు కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మనం మొత్తం అంతా మిక్స్ చేసుకుంటామండి. తర్వాత ఒక పెద్ద టమాటాని ఈ విధంగా క్యూబ్స్ లా కట్ చేసుకున్నాను, అది యాడ్ చేసేసుకున్నాను. జస్ట్ ఒకసారి మిక్స్ చేసేసుకుని దాంట్లో కొంచెం కరివేపాకు, రుచికి సరిపడా సాల్ట్, బాయిల్డ్ చెనా ఇక్కడ నేను యాడ్ చేసేసుకుంటున్నానండి. ఒక కప్పు నిండా తీసుకున్నాను అనమాట. ఈ శనగల ప్లేస్ లో మీరు బఠానీ వేసుకోవచ్చు, నానబెట్టినటువంటి పెసరపప్పు వేసుకోవచ్చు. నేను ఇంకా మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇంకా మీకు కావాలంటే అదర్ వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ బీన్స్ యాడ్ చేసుకోవచ్చు, సన్నగా దొరుకునే విధంగా బంగాళదుంపలు యాడ్ చేసుకోవచ్చు అండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇంక ఇది మూత పెట్టేసి ఒక 5 minutes పాటు ఉడికించుకుంటాము. ఆఫ్టర్ 5 minutes అండి చక్కగా అన్ని కూడా సాఫ్ట్ అయినాయి. ఇంకా దీంట్లో నేను 2.5 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. 1 గ్లాసు రవ్వ తీసుకుంటానండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి గ్లాస్ తోటి 2.5 గ్లాసు వాటర్ వేసేసుకుని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుంటాము. ఒకసారి సీజనింగ్ చెక్ చేసుకుంటామండి. మనకి ఏమన్నా తక్కువైంది సాల్ట్ అనుకుంటే కనుక ఈ మూమెంట్ లో యాడ్ చేసేసుకోవచ్చు. నాకు కొంచెం తక్కువైనట్టు అనిపించింది. యాడ్ చేసుకుంటే మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటాం. రోలింగ్ బాయిలింగ్ వచ్చే వరకు బాయిల్ అవనిస్తామండి. ఈ లోపు నేను రైతా చేసాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, అదే విధంగా కొంచెం సాల్ట్, కొత్తిమీర వేసుకుని, పెరుగు వేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటాం అండి. కొంచెం వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి. ఇంకా రైతా అయితే రెడీ అయిపోయిందండి. ఈ లోపు వాటర్ కూడా చక్కగా బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు ఇంక ఇక్కడ 1 గ్లాసు రవ్వని యాడ్ చేసేస్తున్నానండి. మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్ లో 8 to 10 minutes పాటు నిదానంగా ఉడికించుకుంటాం. ఆఫ్టర్ 10 minutes మనకి పర్ఫెక్ట్ గా ఉడికిపోయిందండి. ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసేయడమేనండి. ఎంత యమ్మీగా ఉంటుందో చెప్పలేను. ఇందాక చెప్పినట్టు అన్ని రకాల న్యూట్రియంట్స్ కూడా ఒకే మీల్ లో మనకు దొరుకుతాయి. ఇది బ్రేక్ఫాస్ట్ గానీ డిన్నర్ గానీ బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి, మీకు చాలా నచ్చుతుంది.